నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు శంషాబాద్ విమానాశ్రయం వద్ద స్వాగతం పలికిన టీడీపీ నేతలు. విశ్రాంతి కోసం ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన చంద్రబాబు మంగళగిరి టిడ్కో నివాసాల్లో పోలీసుల నిర్బంధ తనిఖీలు. అక్రమంగా నివాసాల్లో ఉంటున్న వారి వివరాల సేకరణ, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇతరులెవరూ ఉండకుండా తనిఖీలు. వృద్ధులకు మరోసారి తప్పని ఇబ్బందులు. జూన్ నెల పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో వేయాలని ప్రభుత్వ నిర్ణయం. దివ్యాంగులు, నడవలేని వారికి ఇంటి వద్దే పంపిణీ. పిన్నెల్లి పైశాచికం పేరుతో పుస్తకం విడుదల. మాచర్ల ఎమ్మెల్యే అరాచకాలపై బుక్ రిలీజ్ చేసిన టీడీపీ నేతలు. అన్నింట్లో దోపిడీయే పనిగా పెట్టుకున్నారంటూ విమర్శ. మూతబడిన ఉషోదయ పాఠశాల పేరుతో 10th క్లాస్ హాల్ టికెట్లు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష కేంద్రం తప్పుగా నమోదు చేసిన అధికారులు. అనంతపురం జిల్లా ఉరవకొండలో విద్యార్థుల ఇబ్బందులు. విజయవాడలో ఆర్టీసీ డ్రైవర్పై గంజాయి బ్యాచ్ దాడి. విధుల్లో ఉన్న గవర్నర్పేట 1 డిపో డ్రైవర్ సిహెచ్ రావుపై అల్లరి మూకల దాడి. ఇబ్రహీంపట్నం వద్ద అర్ధరాత్రి కార్గో వాహనాన్ని వెంబడించి గాయపరిచిన రౌడీ మూకలు. తుది దశకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన. జయ జయ హే తెలంగాణ గీతం రూపకల్పనపై సీఎం సమీక్ష. సమీక్షలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి, అందెశ్రీ, కీరవాణి. బాపట్ల జిల్లాలో విషాదం. 4 హైదరాబాద్ యువకులు వాగులో గల్లంతు. సూర్యలంక బీచ్ కు వచ్చి వాగులో స్నానం చేస్తూ ఉండగా ఘటన. 2 మృతదేహాలు లభ్యం. మరో 2 కోసం గాలింపు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కు చొక్కెదురు. మధ్యంతర బెయిల్ మరో వారం పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్. విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. మిజోరాం, అస్సోంలో బీభత్సం సృష్టించిన రెమాల్ తుపాన్. భారీ వర్షాల ధాటికి మిజోరాంలోని వేర్వేరు ప్రాంతాల్లో 25 మంది మృతి. వర్షాల ధాటికి మిజోరాంలో నేలకూలిన 150 ఇళ్లు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.